మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, బేగంపేట నుంచి గోపాల్ గారు. గోపాల్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏంటండి? సమస్య సార్ మరి మెదక్ డిస్టిక్ పాతది, ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్ అయింది. ఓకే. అయితే మున్పల్లి మండల్, ల్యాండ్ వచ్చి 11.5 ఎకరాలు సార్. అది మా తాత ముత్తాతల ఆస్తి. ఓకే. అయితే మా తాత చనిపోయిన తర్వాత మా తండ్రులు ఇద్దరు అన్నదమ్ములు. అయితే వాళ్ళిద్దరు చిన్నగా ఉన్నప్పుడు మా తాత చనిపోయిండు. అయితే వేరే పర్సన్ హ్యాండ్ ఓవర్ లో ఇప్పటి వరకు ఆ ల్యాండ్ ఉన్నది సార్. దాని గురించి ఏం న్యాయం జరగదు సార్. ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందండి? మా ముత్తాత పేరు మీద. ఇప్పటికీ వాళ్ళ పేరు మీదే ఉందా, వేరే వాళ్ళ పేరు మీదకి వేరే వాళ్ళు ఎవరైతే మా తాతకు చెల్లెలని చెప్పుకుంటుంది కానీ మా వంశానికి సంబంధం లేదా అని ఆమె అండవల్లో వాళ్ళ పిల్లలు ఆమె తింటున్నారు 11.5 ఎకరాలు ఇప్పటికి. మీ నాన్నగారు కూడా ఆస్తిని అనుభవించలేదా అండి? లేదు లేదు, వాళ్ళు చిన్నగా ఉన్నారు సార్. వాళ్ళు మా తాత చనిపోయినప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నారంట. వాళ్ళ పెళ్లి కూడా కాలేదు, చిన్న పిల్లలు. అయితే ఎవరి అండవల్లో ఉందో ఆమెనే అమ్మ అమ్మ అనుకుంటా వీళ్ళు ఆమెతోనే ఉండిపోయారు. ఇల్లు స్థలం కూడా మాదే, ఒక భాగం ఇస్తే అందులో ఉండిపోయి ఆమె ఈ భూమిని కబ్జాలో పెట్టుకొని ఇప్పటికి వాళ్ళ పిల్లలు వాళ్ళు తింటున్నారు. సరేనండి. ఇప్పుడు రికార్డ్స్ లో ఎవరి పేరు ఉందండి? మీ తాతగారి పేరే ఉందా? మా ముత్తాత పేరు. అంటే ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ లో చాలా 100 సంవత్సరాల కింద ఎప్పుడో పాత రికార్డు ఇస్తే ఆయన పేరు వస్తుంది. అయితే ఇప్పుడు తర్వాత ఆ లేడీ పేరు మీదకి వాళ్ళ కొడుకుల పేరు మీదకి మార్చుకుంటూ వస్తున్నది అది రికార్డు. ఇప్పుడు చూడండి, ఒకటి ఉంటుందండి అడ్వర్స్ పొజిషన్ ఒకటి ఉంటుంది. అడ్వర్స్ పొజిషన్ అంటే ఏంటంటే ఎవరైనా సరే 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఆ పొజిషన్ లో కబ్జాలో ఏ జాగలైతే ఉంటారో ఆ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు ఒక ట్రై చేయొచ్చు. ఏంటంటే మీ ముత్తాతల ఆస్తి అంటున్నారు, అది తాతల యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి ఎవరైతే మనవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా సమానమైన హక్కు ఉంటుంది. ఓకే. సో మీరు వెళ్ళి కోర్టులో ఏమేయచ్చు అంటే డిక్లరేషన్ ఆఫ్ ఓనర్షిప్ వేయొచ్చు, పార్టీషన్ కూడా వేయొచ్చు. సో పార్టీషన్ అంటే ఏంటంటే తాతల ఆస్తి కాబట్టి మాకు దాంట్లో హక్కు ఉంటుంది. ఇది వేయండి, పార్టీషన్ వేయండి. ఎందుకంటే ఆ మొక్కదానికే అది ఉండడానికి లేదు. ఈవెన్ ఇఫ్ ఆమె అందులో పొజిషన్లు ఉన్నా వాళ్ళ పేర్ల మీదకి మారినా ఏం పారినా మీ తాతల ఆస్తి మీద పేరు ఉంది కాబట్టి వెళ్ళి పార్టీషన్ అడగండి. పార్టీషన్ అడిగితే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఆమె మా ఇంటి జాగాల్లో ఉండి నాదే అని చెప్పేసి బెదిరించి, అప్పుడు అంతా ఇల్లు మేడం ముస్లిం రాజ్యం కదా అప్పుడు, పటి వాళ్ళంతా ముస్లింలే మా ఊర్లో. అయితే వాళ్ళ అండ చూసుకొని ఈమె మొత్తానికి అడాప్ట్ చేసి కూర్చున్నది. వీళ్ళు మా తండ్రులు కూడా ఎన్నడూ ఇది మాదే అని చెప్పేసి అడగలేదు. మా మేనత్తలు ఇద్దరు ఉండే, వాళ్ళు కూడా ఎన్నడూ అడగలేదు ఇది మాది కదా అన్న విషయం. తర్వాత ఊరంతా ఇది వాళ్ళది కదా, వీళ్ళు తింటున్నారు, వీళ్ళు అనుభవిస్తున్నారు అన్నది చర్చలు జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ, కానీ ఎవరు ముందుకొచ్చి మాట్లాడరు. ఓకే. మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉన్నాయా అండి ఇప్పుడు మీ తాతల ఆస్తి అని చెప్పడానికి? అంటే మా రికార్డ్ తీస్తే మా ముత్తాత పేరు ఉంది మేడం. మీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి? మీ దగ్గర సాక్ష్యం 1890లో 1860లో అప్పుడు తీస్తే మా ముత్తాత పేరు ఉంది అందులో. ఓకే. అంటే మీ దగ్గర అది కాక మీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి? లేవు మేడం, మా తండ్రుల పేరు మీకే రాలేదు, మాకెట్లా ఉంటుంది మేడం? ఒక పని చేయండి, మీరు 6 తర్వాత ఒకసారి కాల్ చేయండి. ఈ నంబర్కేనా మేడం? మా లీగల్ టీమ్ మీకు కాల్ చేస్తారండి. మీ నంబర్ టీమ్ కాల్ చేస్తారు, మా వాళ్ళు మీ నంబర్ తీసుకుంటారు, తర్వాత మీకు కాల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ డిఫమేషన్ కేసెస్కి సంబంధించినటువంటి కేసుల్లో చట్టాల్లో మార్పులు ఏమైనా తీసుకురావడం జరిగిందా, లేకపోతే పాతది యాజ్ యూజువల్గా ఉండడం? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ముందు డిఫమేషన్ అంటే ఎట్లుండేదంటే ఒక డెకేడ్ బ్యాక్, మేబీ 2000 బిఫోర్ ఎట్లుండేదంటే డిఫమేషన్ అంటే ఏదో జస్ట్ ఇట్లా మాట్లాడడము డిఫమేషన్ అవుతుండే. న్యూస్ పేపర్లో ప్రింట్ చేయించేది డిఫమేషన్ అవుతుండే, లేకపోతే మైక్ పట్టుకొని టీవీలో ఏదో మీడియా ముందు మాట్లాడి డిఫమేషన్ అవుతుండే. బట్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది, డెవలప్ అయింది. అండ్ ఆ ఇంటర్నెట్ త్రూ ఇప్పుడు మనకి ఫేస్బుక్లో వచ్చినాయి, ట్విట్టర్లు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లు వచ్చినాయి, యూట్యూబ్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. సో ఈ మీడియా యూజ్ చేసుకుని చాలామంది డిఫమేటరీ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే పబ్లిక్లో యాక్సెస్ ఎక్కువ పెరిగిపోయింది. ముందు ఏంటంటే ఎక్కడో జరిగేది డిఫమేషన్స్ అనేవి కూడా. బట్ ఈ పబ్లిక్ ఏంటంటే యూట్యూబ్స్ రావడం వల్ల ఏంటంటే ఎవరంటే వాళ్ళు మైక్లు పట్టుకొని మాట్లాడాలి.
సోషల్ మీడియాలో ఇట్లా ఇప్పుడు మనం కూర్చుని కూడా మనం ఎన్నో మాట్లాడుతున్నాం, క్రిటిసైజ్ చేస్తూ విమర్శలు చేస్తూ ఏదో చేస్తున్నాం. సో ఈ మీడియా అనేది చాలా డెవలప్ అయిపోయింది. అందరి చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ చూడగానే అన్నీ కనిపిస్తుంది. డిఫమేషన్ అయ్యి నష్టమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 1,000 మంది ఆ వీడియోస్ అవన్నీ వాచ్ చేస్తూ చూస్తూ ఉంటారు. సో డిఫమేషన్ ఇంకెక్కువ అయ్యి ఇంకా వాళ్ళకి అయ్యే నష్టం ఇంకా డబుల్ త్రిబుల్ ఎక్కువ అయిపోయింది. సో ఇలాంటి మార్పులు వచ్చాయి కాబట్టి ఐటీ యాక్ట్ వచ్చింది. ఐటీ యాక్ట్ 2000 ప్రకారం ఏంటంటే ఈ డిఫమేషన్ ఏవైనా సరే సోషల్ మీడియా ఆర్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఏది చేసినా కూడా అదంతా కేసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ చేంజెస్ అయితే వచ్చినాయి. ఎందుకంటే ముందు ఇంటర్నెట్ ఉండేది కదా, ఇప్పుడు వచ్చింది. దిస్ ఈజ్ ద ఓన్లీ చేంజ్. బట్ నా ఉద్దేశం ప్రకారం అయితే ఇంకా చాలా చేంజెస్ రావాలి. డిఫమేషన్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఎగ్జామ్షన్స్లో కూడా కొంచెం మార్పులు చేర్పులు అలాంటివి వస్తే ఇంకా డిఫమేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, ఒక లాస్ట్ కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి? మా నాయనమ్మ ఒక ముసలమ్మను చూసిందండి వెనక. ఆ ఆస్తి మా నాయనమ్మకు వచ్చింది. మా నాయనమ్మ పేరు లేదు. ఓకే, పేరు మీద లేదు కానీ పేరు ఆస్తి మీ నాన్నమ్మ. మా నాయనమ్మ కొడుకులకి ఇచ్చింది, 3 కొడుకులకి. 3 కొడుకు, ఒక కొడుకు అమ్ముకున్నారు, 2 చిత్తాలను తీసుకున్నారు. అది ఇప్పుడు మా నాన్న 2 కొడుకులకి ఇవ్వచ్చా, ఒక్కళ్ళకే రాసుకోవచ్చండి? ఇప్పుడు అది ఎవరు ఆస్తి అండి? తాతల ఆస్తా లేకపోతే మీ నాన్నమ్మ అంటే మీ తాతగారు సంపాదించిన? మా నాయనమ్మ ఎవరినో ఒక అతను చనిపోయే మూమెంట్ లో చూసిందండి. చూసినందుకు ఆమె ఇచ్చింది అంతే. అది వేరే వాళ్ళ పేరునే ఉంది, ఆమె పేరునే ఉంది, చచ్చిపోయిన ఆమె పేరునే ఉందండి. మా నాయనమ్మ పేరును కూడా లేదు. ఓకే, ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే ఏ పర్సన్ అయితే మీ నాన్నమ్మకి ఆ ప్రాపర్టీ ఇచ్చిండో ఎలా ఇచ్చిండో? సేల్ డీడా, గిఫ్ట్ డీడా, ఏ డీడ్? ఏమీ రాయలేదండి, అసలు ఏమీ రాయలేదు. మరి అలా ఎలా ఇచ్చింది ప్రాపర్టీ? ఆమె పేరు మీకు ఎట్లా మారిపోయింది అది? ఆమె పేరు మీద కూడా మారలేదండి, అసలు మా నాయన పేరు మీద కూడా మారలేదు. మరి వాళ్ళ ప్రాపర్టీగా అన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్సే లేదు అక్కడ. కాకపోతే ఏంటంటే చూశారు కాబట్టి వెనక ఎప్పుడో కదండి చూశారు కాబట్టి. ఇదంతా జరిగింది ఏ సంవత్సరంలో? అది ఇప్పుడు మా చిన్నతనంలోనండి. మా 50 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఇప్పుడు మీరు ఇప్పుడు ఈసీలో చూసినా పహానీలో చూసినా ఎవరి పేరు వస్తుంది? మా నాన్న పేరు వచ్చిందండి. మీ నాన్న పేరు మీదనా? ఓకే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి? అది మా నాన్న తన 2 కొడుకుల్లో ఒక కొడుకు రాసుకుంటే చెల్లిద్దండి, 2కి సమానంగా వచ్చింది. చూడండి, ఒకవేళ మీ నాన్నగారి పేరు మీద కనుక ఆస్తి వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ నాన్నకి ఆ ఆస్తి ఎలా వచ్చిందో ఫస్ట్ క్వశ్చన్. దాని మీద సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలుగుతా. ఇప్పుడు మీ నాన్న పేరు మీదకి ఎలా మారింది? ఎలా మారినా మా నాయనమ్మ ఏరే వాళ్ళ చూసింది కదండి, అది మా నాయనమ్మ ఆక్రమించుకుంది. అది అర్థమైంది. బట్ ఆమె ఓనరే కానప్పుడు ఆమె ఓనర్షిప్ మీ ఫాదర్కి ఎలా వచ్చింది? రిజిస్ట్రేషన్ అయిందా? రిజిస్ట్రేషన్ అయిందా? రిజిస్ట్రేషన్ ఏం కాలేదండి. మరి మీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి? ఆమె చనిపోయిన ఆమె ఉంది, కాగితం ఉందండి. ఏ కాగితం? అదే ఏ కాగితం ఏంటి అసలు? మా నాయనమ్మ ఎవరినైతే చూసిందో ఆమె పేరు మీద ఉందండి. అది ఆవిడ ఇల్లు కట్టుకొని మా నాన్న పేరు మీద. ఒక్క నిమిషం, ఆవిడ మీ నాయనమ్మకి రాపించడం జరిగిందా వైట్ పేపర్ మీద కానీ, లేకపోతే అగ్రిమెంట్ ఏమైనా రాసిచ్చిందా అండి? ఒక పని చేయండి సార్, మీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయో అవన్నీ ఒకసారి వాట్సాప్లో పెట్టండి, నేను చూసి చెప్తాను. అది బెస్ట్, ఎందుకంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ పూర్తి తెలియదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సూచనలు, సందేహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏది ఏమైనప్పటికీ అపకీర్తి, డిఫామేషన్ అనేది ఒక మాటతో మొదలవుతుంది కానీ దాని ప్రభావం ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రతిష్ట కోల్పోయినప్పుడు మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ గాయం ఎప్పటికీ మిగిలిపోతుంది. మన మాటలు, మన పోస్టులు, మన అభిప్రాయాలు ఇవి స్వేచ్ఛ హక్కులు కదా అని అనిపిస్తుంది, కానీ ఆ స్వేచ్ఛకి ఒక సరిహద్దు అనేది ఉంటుంది. ఆ సరిహద్దు దాటితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, అది డిఫామేషన్. అందుకే మాటలతో గాయపరచకండి, నిజాయితీగా నిలబెట్టండి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. చట్టాన్ని గౌరవించడం మాత్రమే కాదు, మనిషి గౌరవాన్ని కాపాడడం కూడా మనందరి బాధ్యత. ఇదే ఈరోజు ఈ చర్చలో నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు. మరిన్ని ఆసక్తికర చట్టపరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.